ఈ పెరి అర్బన్ యూజ్ జోన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇన్వెస్టర్స్ కి ఒక చిన్న వర్డ్ ఆఫ్ కాషన్. మేము హైదరాబాద్ లో ఉండి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి లోకల్ తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన రియల్ ఎస్టేట్ రూల్స్ దృష్టిలో పెట్టుకుని నేను సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ లోకల్ గవర్నమెంట్ కి సంబంధించిన రియల్ ఎస్టేట్ రూల్స్ ని మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే ఏరియా కూడా రూల్స్ మారుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మన పెరి అర్బన్ జోన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అది మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగా వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్స్ ని మన గవర్నమెంట్ పెరి అర్బన్ యూజ్ జోన్ లోకి తీసుకొచ్చేసింది. అంటే ఇక్కడ ఏదైతే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయో లేదా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయో అది ఓన్లీ 25% మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం చుట్టూ ఉన్నటువంటి గ్రీనరీని కాపాడాలి, అలాగే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ని లిమిటెడ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు రూల్స్ 1-2 సార్లు చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని నా మనవి. నెక్స్ట్, కమర్షియల్ యూజ్ జోన్.